హలో అండి. మిల్లెట్ రెసిపీ సిరీస్లో ఈరోజు మనం మిల్లెట్స్తో ఇడ్లీ చేసేద్దాము. ఈ ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడాను. దీనికోసం నేను 1 కప్పు జొన్నలు, 1 కప్పు రాగులు, 1 కప్పు మినప్పప్పు తీసేసుకొని అందులోనే ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసి 4-5 టైమ్స్ వాష్ చేసి 10 to 12 అవర్స్ వరకు నానబెట్టాను. ఈ పిండి గ్రైండ్ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు 1 కప్పు పోహా, సేమ్ కప్పుతో 2 కప్పుల ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న రాగులు, జొన్నలు ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసేసుకొని దాంతోపాటు నానబెట్టుకున్న పోహా కూడా వేసేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ బ్యాటర్ కొంచెం రవ్వగానే ఉండాలి, మరీ దోశ బ్యాటర్ లాగా సాఫ్ట్గా ఉండకూడదనమాట. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అందులో వాటర్ తీసేసి అది కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ వేసేసి అందులో సాల్ట్ కూడా వేసేసి ఒక 4 to 6 అవర్స్ ఫర్మెంట్ చేస్తే బ్యాటర్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇడ్లీ ప్లేట్లో వేసేసుకొని ఇడ్లీ ఉడికించుకోవాలి. ఈ ఇడ్లీ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, అంటే మినిమం 12 to 15 మినిట్స్ అయితే పడుతుంది. కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి. మిల్లెట్ రెసిపీ సిరీస్లో ఈరోజు మనం మిల్లెట్స్తో ఇడ్లీ చేసేద్దాము. ఈ ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడాను. దీనికోసం నేను 1 కప్పు జొన్నలు, 1 కప్పు రాగులు, 1 కప్పు మినప్పప్పు తీసేసుకొని అందులోనే ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసి 4-5 టైమ్స్ వాష్ చేసి 10 to 12 అవర్స్ వరకు నానబెట్టాను. ఈ పిండి గ్రైండ్ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు 1 కప్పు పోహా, సేమ్ కప్పుతో 2 కప్పుల ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ముందు నానబెట్టుకున్న రాగులు, జొన్నలు ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసేసుకొని దాంతోపాటు నానబెట్టుకున్న పోహా కూడా వేసేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ బ్యాటర్ కొంచెం రవ్వగానే ఉండాలి, మరీ దోశ బ్యాటర్ లాగా సాఫ్ట్గా ఉండకూడదనమాట. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అందులో వాటర్ తీసేసి అది కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ వేసేసి అందులో సాల్ట్ కూడా వేసేసి ఒక 4 to 6 అవర్స్ ఫర్మెంట్ చేస్తే బ్యాటర్ ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇడ్లీ ప్లేట్లో వేసేసుకొని ఇడ్లీ ఉడికించుకోవాలి. ఈ ఇడ్లీ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, అంటే మినిమం 12 to 15 మినిట్స్ అయితే పడుతుంది. కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.